Hello friends, welcome to Nandi. Last 3 days నుంచి most important current affairs ఇప్పుడు discuss చేద్దాం. These are the topics we are going to discuss today. ఆగస్ట్ 8th ని మనము క్విట్ ఇండియా మూవ్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఎందుకంటే 1942లో అదే రోజు మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ ని లాంచ్ చేసాం. అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ కి చాలా పేర్లు కూడా ఉన్నాయి. భారత్ చోడో ప్రోగ్రామ్ ఆర్ భారత్ చోడో మూవ్మెంట్, ఆగస్ట్ క్రాంతి ఆర్ ఆగస్ట్ మూవ్మెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఆగస్ట్ లో లాంచ్ చేశారు కాబట్టి ఈ పేరు వచ్చిందండి. ఇప్పుడు 2021లో జరిగేది 79th యానివర్సరీ ఆఫ్ అవర్ క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇది లాంచ్ చేసింది ఎవరండి? మన మహాత్మా గాంధీ గారు. అండ్ మహాత్మా గాంధీ గారు స్పీచ్ ఇస్తారు ఈ మూవ్మెంట్ గురించి. ఎక్కడ ఇస్తారు అని కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు. ముంబైలో ఉన్న గ్వాలియర్ ట్యాంక్ మైదాన్, దీన్ని ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని కూడా అంటారు. అక్కడ గాంధీ గారు స్పీచ్ ఇస్తారంట. సో విత్ ఫేమస్ స్లోగన్ అండి, డూ ఆర్ డై. మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, డూ ఆర్ డై స్లోగన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవ్మెంట్స్? నాన్ కోఆపరేషన్ మూవ్మెంటా, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంటా, లేకపోతే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్? సో మనకేం తెలియాలి? ఇది క్విట్ ఇండియా మూవ్మెంట్ లో లాంచ్ చేసిన స్లోగన్. అండ్ ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ మెయిన్ డిమాండ్ ఏంటి? చాలు బాబా, ఇంకా మీరు మమ్మల్ని రూల్ చేసింది, ఇంకా వదిలేసి వెళ్ళిపోండి కంప్లీట్ గా అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు ఇండియా వాళ్ళు చెప్తున్నారనమాట. సో అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు? లార్డ్ లింగ్లిత్గో. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలా కూడా అడగొచ్చు, హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్? ఇట్ వాస్ లార్డ్ లింగ్లిత్గో. తను వాయిలెన్స్ యూజ్ చేసి ఆ మూవ్మెంట్ ని సప్రెస్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేశారండి. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచో మనల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఓన్లీ ఆగస్ట్ 8th రోజే ఎందుకు మనము క్విట్ ఇండియా మూవ్మెంట్ ని అనౌన్స్ చేశాము? బికాస్ ఆఫ్ సర్టన్ ఇమీడియట్ కాజ్. దాన్ని ట్రిగ్గర్ మూవ్మెంట్ అని కూడా అంటారు. బికాస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్ 1942లో మన ఇండియన్ లీడర్స్ తోని బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు డిస్కస్ చేసి వరల్డ్ వార్ 2లో ఎలాగైనా ఇండియా మెంబర్స్ ని పార్టిసిపేట్ చేయించాలి అని చెప్పేసి వచ్చి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇండిపెండెన్స్ ఇచ్చే వరకు మేము వరల్డ్ వార్ లో పాల్గొనము అని చెప్పేసి ఇండియాలో ఉన్న ఆర్మీ పీపుల్, ఫ్రీడమ్ ఫైటర్స్, కామన్ పీపుల్ అందరూ అనౌన్స్ చేసేస్తారు. కానీ వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ కి మెయిన్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండే మన ఇండియన్ ఆర్మీ. సో వాళ్ళే పార్టిసిపేట్ చేయకపోతే వరల్డ్ వార్ 2లో ఓడిపోతారు కదా. సో అందుకని చెప్పేసి అవసరానికి వచ్చి మనతో డిస్కషన్ చేయడానికి క్రిప్స్ మిషన్ ని పెడతారు. కానీ ఇండియా తరపున నుంచి డిమాండ్ చేసేవి ఏవి కూడా క్రిప్స్ మిషన్ ప్రపోజల్స్ లో యాక్సెప్ట్ చేయరు. సో అందుకే దిస్ ఇస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. గాంధీ కాల్డ్ దిస్ క్రిప్స్ మిషన్ యాజ్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్. అంటే చెక్ ఇచ్చారు, అందులో అడిగాయి మన ఇండియా అడిగే డిమాండ్సే. కాకపోతే ఎప్పుడో మనం 1920s లో అడిగిన డిమాండ్స్ ఈ క్రిప్స్ మిషన్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ చెక్, బట్ ఇట్ ఈస్ అ పోస్ట్ డేటెడ్ చెక్. అంటే ఇంకా పనికి రాదు, అంతే కదండి. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలా అడగొచ్చు, గాంధీ కాల్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్స్ యాజ్ అ పోస్ట్ డేటెడ్ చెక్? క్రిప్స్ మిషనా, లేకపోతే ఇంకేదైనా మిషనా, నెహ్రూ రిపోర్టా, ఇలాంటి డిఫరెంట్ questions మీకు రావచ్చు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ క్రిప్స్ మిషన్ వాస్ కాల్డ్ యాజ్ అ పోస్ట్ డేటెడ్ చెక్ బై మహాత్మా గాంధీ గారు. అండ్ ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్ గా అందరూ ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ కాంగ్రెస్ ని పర్టికులర్ గా బ్యాన్ చేసేస్తారు. సో అలా చేయడం వల్ల ఈ మూవ్మెంట్ లో లీడర్స్ ఎవరు ఉండరు, బట్ మూవ్మెంట్ అయితే ఆగిపోదండి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లీడర్లెస్ మూవ్మెంట్. అండ్ ఏం టార్గెట్ చేశారు అని అంటే, గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని ఎస్టాబ్లిష్మెంట్ లైక్ రైల్వే స్టేషన్స్ కావచ్చు, టెలిగ్రాఫ్ ఆఫీసెస్ కావచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, అన్నిటిని కొలాప్స్ చేసుకుంటూ వచ్చేసారంట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, ఉమెన్ రోల్ ఇన్ క్విట్ ఇండియా మూవ్మెంట్. అరుణ అసఫ్ అలీ గారు, ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, గ్వాలియర్ ట్యాంక్ మైదాన్ లో తను మన ఇండియన్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేశారు. అండ్ షీ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్. అండ్ క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, హూ was called as grand old man of India? తను గ్రాండ్ ఓల్డ్ లేడీ అరుణ అసఫ్ అలీ గారు. అండ్ ఈవెన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అయినప్పుడు ప్యారలల్ గవర్నమెంట్స్ కూడా చాలా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ప్యారలల్ గవర్నమెంట్స్ ఏంటి అని కూడా చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ ని సెటప్ చేశారు ఉషా మెహతా గారు. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్ అబౌట్ క్విట్ ఇండియా మూవ్మెంట్. Let me start with a question, guys. Who was the
ఆర్కిటెక్ట్ ఫర్ అవర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎవరు తయారు చేశారు? ఇట్ వాజ్ పింగళి వెంకయ్య గారు. అండ్ రీసెంట్ గా 2nd August తన బర్త్ యానివర్సరీ అండి. సో లెట్స్ నో సర్టెన్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ హిమ్ అండ్ ఆ నేషనల్ ఫ్లాగ్ టూ. తను ఎక్కడ పుట్టాడండి? మన ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నంలో ఒక విలేజ్ లో పుట్టారంట. తను ఫాలో అయ్యే ఐడియాలజీ ఏంటి? గాంధీయన్ ఐడియాలజీ. అండ్ తను మన నేషనల్ ఫ్లాగ్ తయారు చేసినందుకే కాదు ప్రామినెంట్ అండి, హీ వాజ్ ఆల్సో ఏ లింగ్విస్ట్, జియాలజిస్ట్ అండ్ ఆల్సో ఏ రైటర్. తనకు చాలా రకాలుగా టైటిల్స్ ఉన్నాయి. జపాన్ వెంకయ్య అని కూడా అంటారంట. ఎందుకంటే 1913 లో కంటిన్యూస్ గా ఒక ఫుల్ లెంత్ స్పీచ్ ఇచ్చేసారంట జపానీస్ లాంగ్వేజ్ లో. అప్పటి నుంచి తనని జపాన్ వెంకయ్య అని పిలుస్తున్నారంట. అండ్ పత్తి అంటే కాటన్, యు నో ఇట్. సో పత్తి వెంకయ్య అని కూడా అంటారంట. జెండా వెంకయ్య, as I already told you that he was an architect of our national flag. And తను ఫస్ట్ టైం మహాత్మా గాంధీని కలిసింది ఆఫ్రికాలో at the age of 19 years. అండ్ తను ఒక బుక్ కూడా రాశారంట 1916 లో. మనకంటూ ఒక నేషనల్ ఫ్లాగ్ ఉండాలి అండ్ ఆ నేషనల్ ఫ్లాగ్ ఎలా ఉండాలని చాలా వరకు మోడల్స్ అందులో రిప్రజెంట్ చేశారంట. ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ అవుతాయి కదా 1989, 1921 సెషన్స్ లో తన యొక్క ఐడియాని అందరి ముందు ఫార్వర్డ్ చేశారు. అండ్ 1921 లో విత్ ద కోఆపరేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ ఫైనల్లీ మనకంటూ ఒక నేషనల్ ఫ్లాగ్ ఉండాలి అని తను తయారు చేసిన ఫ్లాగ్ ని కొంచెం రీమాడిఫై చేసేసి మనం అడాప్ట్ చేసేసుకున్నాము. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2009 అండ్ 2011 లో తనకంటూ ఒక పోస్టేజ్ స్టాంప్ క్రియేట్ చేసింది. సో దాట్ ఈవెన్ పీపుల్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ద పింగళి వెంకయ్య గారు అండ్ our నేషనల్ ఫ్లాగ్. అండ్ క్వశ్చన్ ఫర్ యూ గైస్, మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? మనకి కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ పేజ్ ప్రియాంబుల్లోనే ఉంటుందండి, November 26, 1949. ఎస్, మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు. యూ ఆన్సర్ దిస్ ఇన్ ద కామెంట్ బాక్స్. విచ్ of the constitution provisions are adopted before this date? అంటే November 26, 1949 రోజు ఆర్ అంతకంటే ముందు మనం కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఏవేవి ఇంప్లిమెంట్ చేస్తున్నాము? అందులో ఫస్ట్ వచ్చేది మీకు ఈ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండి. బికాస్ ఇట్ వాజ్ ఆన్ July 22, 1947 మనం అడాప్ట్ చేసేసుకున్నాం. సో మెన్షన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ విచ్ వి adopted before this date. ఇప్పుడు మనం ఎవల్యూషన్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ చూద్దామండి. మరి ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లాగ్ ని ఎప్పుడు హాయిస్ట్ చేశారు? ఇట్ వాజ్ ఇన్ 1906. ఎక్కడ? క్యాల్కట్టాలో. మీరు 1905 లో మనకి స్వదేశీ మూవ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేశారు క్యాల్కట్టాలో. మరి సెకండ్ టైం నెక్స్ట్ ఇయర్ 1907 లోనే మేడం బికాజీ కామా గారు హాయిస్ట్ చేశారు. అండ్ థర్డ్ ఫ్లాగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్ అండి? లోక్మాన్య తిలక్ గారు 1917 లో. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎస్, 1921 లో యాజ్ ఆల్రెడీ వి సెడ్ పింగళి వెంకయ్య గారు డిజైన్ చేసిన నేషనల్ ఫ్లాగ్ ని మనము అడాప్ట్ చేసుకున్నాం. యాక్చువల్ గా పింగళి వెంకయ్య గారు డిజైన్ చేసిన ఫ్లాగ్ లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉండే. దాట్ వాజ్ లైక్ saffron and green color which represents Hindus and Muslims coordination. But Mahatma Gandhi garu ఇందులో white strip కూడా యాడ్ చేయమని చెప్పడం వల్ల దాన్ని రీమోడిఫై చేసి ఇప్పుడు మనం 3 or ట్రై కలర్స్ ని మన నేషనల్ ఫ్లాగ్ లో రిప్రజెంట్ చేస్తున్నాము. సో లెట్స్ నో సర్టన్ కీ ఫ్యాక్ట్స్ అబౌట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. మరి మన నేషనల్ ఫ్లాగ్ ఏ మెటీరియల్ తోనైనా తయారు చేయొచ్చా అండి? నో, ఇట్ క్యాన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఓన్లీ బై యూజింగ్ ఖాదీ మెటీరియల్. అది వూల్ కావచ్చు, కాటన్ కావచ్చు, సిల్క్ ఖాదీ కావచ్చు, ఇలాంటి మెటీరియల్స్ తో మాత్రమే మన నేషనల్ ఫ్లాగ్ ని తయారు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరు పడితే వాళ్ళు తయారు చేయొచ్చా అంటే నో అండి. బికాస్ సప్లై అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసే రైట్ ఇండియాలో ఒకే ఒక యూనిట్ కి ఉంది. అదే కర్ణాటకలో ఉన్న ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ. ఇది మాత్రమే మన నేషనల్ ఫ్లాగ్ ని సప్లై ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేసే రైట్ ఉంది. అండ్ రీసెంట్ గా లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే రైట్ ని ఖాదీ డెవలప్మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కి ఇచ్చారు.
Most of us already know what the three colors in our flag represents. Yes, so urke quick review laga cheptunanandi. Saffron represents courage and sacrifice. White represents truth, peace and also purity. The green represents the prosperity. The wheel in between our national flag is Ashoka Chakra. Dantlo 24 spokes untayandi. It represents the laws of dharma. General ga manakantu oka flag code ఉంటుంది, like called as flag code of India. దాన్ని మనం నిజంగా చెప్తున్నానండి, ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు మీ మెయిన్ ఎన్సీఆర్టీస్ లో లైక్ ఫస్ట్ పేజ్ లో చాలా వరకు పేజెస్ లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. జస్ట్ ఒక క్విక్ రివ్యూ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నో అబౌట్ ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. అందులో ఈ అశోక చక్ర అనేది ఎంత సైజ్ ఉండాలి అని చెప్పేసి ఏమి మెన్షన్ చేయలేదంట. అండ్ లెంత్ టు విడ్త్ ఇలా రేషియోకి వస్తే లైక్ ఇట్ షుడ్ బి 2:3. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాదు. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సిఏపిఎఫ్ కిందే మనకి 7 డిఫరెంట్ సర్వీసెస్ వస్తాయి, లైక్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, and next CISF Central Industrial Security Force and National Security Guards, and ITBP, BSF Border Security Force, Shastra Seema Bal, Assam Rifles, and all these 7 police forces comes under the CAPF. So you have to remember for this. Let me start with a question, friends. S-400 Triumph missile India ఏ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకుంటుంది or purchase చేసుకుంటుంది? It is from Russia. So this is the first fact to be remembered. ఈ మిసైల్ ఏ టైప్ ఆఫ్ మిసైల్ అండి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో సెకండ్ ఫ్యాక్ట్. మరి దీనికి ఉన్న కాట్సా యాక్ట్ కి ఏం సంబంధం? సో లెట్స్ లుక్ ఇన్ టు దిస్. కాట్సా అనేది యుఎస్ లాంచ్ చేసిన ఒక లా అండి. వాట్ ఇట్ ఇండికేట్స్? కౌంటరింగ్ America's adversaries through Sanctions Act. America's కి ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళతోని వేరే కంట్రీస్ కొలాబరేట్ ఆర్ కోఆపరేట్ అవుతే వాళ్ళని కౌంటర్ చేయడానికి ఆ కంట్రీస్ పైన శాంక్షన్స్ పెడుతుందంట. సో ఇందులో అమెరికాస్ అడ్వర్సరీస్ అంటే ఎనిమీస్ కదా. ఏ కంట్రీస్ ఎనిమీస్ గా కన్సిడర్ చేసింది అమెరికా? ఇరాన్, నార్త్ కొరియా అండ్ రష్యా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు ఇండియా ఇరాన్తో ఒక న్యూక్లియర్ డీల్, నార్త్ కొరియాతో ఇంకొక డీల్, రష్యాతోని ఇప్పుడు మిసైల్స్ ఆల్రెడీ కొంటున్నాం. సో ఇలా ఏవైనా అయ్యాయి అనుకోండి, ఇండియా పైన ఈ కాట్సా యాక్ట్ తోని యుఎస్ శాంక్షన్స్ పెట్టచ్చు. లైక్ సో అండ్ సో ఇండియాకి యుఎస్ కి మధ్యలో ట్రేడ్ జరగదు, అండ్ యుఎస్ కి ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఎవరు ఇండియాతో కూడా ట్రేడ్ చేయకూడదు అని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు అండర్ దిస్ యాక్ట్. So it is very difficult for India to cope up with such type of issues. మరి ఇంతకు ముందు ఎవరి పైననైనా ఆల్రెడీ ఇలాంటి శాంక్షన్స్ పెట్టిందా యుఎస్ అంటే? ఎస్ అండి, చైనా పైన అండ్ టర్కీ పైన. టర్కీ అయితే ఇదే అండి, S-400 ట్రయంఫ్ మిసైల్ రష్యా నుంచి పర్చేస్ చేసుకున్నందుకే టర్కీ పైన రీసెంట్ గా శాంక్షన్స్ పెట్టింది యుఎస్. సో ఇండియా ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ వేవర్. అంటే ఈ కాట్సా యాక్ట్ కింద వేవర్ ఉంటుంది, లైక్ ఈ కాట్సా యాక్ట్ ఇండియాకి అప్లికబుల్ అవ్వదు సో అండ్ సో కండిషన్స్ లో అని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తే మాత్రమే ఈ వేవర్ ఉంటుంది, అంటే దీనికి అప్లికబుల్ అవ్వదు. సో వీఆర్ హోపింగ్ ఫర్ అ వేవర్. ఇఫ్ దిస్ విల్ బి డెలివర్డ్, రెండు థింగ్స్ అవ్వచ్చు, ఐదర్ మనకి శాంక్షన్స్ రావచ్చు లేకపోతే వేవర్ అవ్వచ్చు. అండ్ శాంక్షన్స్ వేస్తే ఇట్ విల్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ ఇండియాస్ ట్రేడ్. ఆగస్ట్ 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఎందుకు ఆగస్ట్ 7th అంటే ఆ రోజు స్వదేశీ మూవ్మెంట్ మనం లాంచ్ చేసాము ఫ్రీడమ్ స్ట్రగుల్లో, దాట్ ఈస్ ఇన్ 1905. అండ్ ఎందుకు చేస్తున్నాము? టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ అవర్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, దాన్ని ప్రమోట్ చేసి ఇంకా సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ పెంచాలి అని చెప్పేసి ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇమీడియట్ గా మనకు వరల్డ్ లో హ్యాండ్లూమ్ అనగానే గుర్తొచ్చేది మన ఇండియన్ కల్చర్ అండి. సో ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ అవర్ నేషన్ కల్చర్ అండ్ హెరిటేజ్. అండ్ దీని వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చండి. 70% ఈ హ్యాండ్లూమ్ వేవర్స్ ఎవరైతే ఉంటారో అందులో 70% ఉమెనే అంట. సో
అల్టిమేట్ గా ఈ హ్యాండ్లూమ్స్ ఇండస్ట్రీస్ డెవలప్ అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ మరి ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలియాలి కదా. 2015 నుంచే అండి, నాట్ ఫ్రమ్ 1905, 2015 నుంచే స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే. హ్యాండ్లూమ్స్ అడ్వాంటేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లెస్ క్యాపిటల్ కావాలి దీని ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అని అంటే, మినిమల్ యూజ్ ఆఫ్ పవర్, అండ్ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ యాజ్ వీ నో దట్ హ్యాండ్లూమ్ ఈస్ బయోడిగ్రేడబుల్. అండ్ చిన్న చిన్న ప్రొడక్షన్స్ ఆర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యాండ్లూమ్స్ ప్రమోషన్స్ ఇంకా ఎక్కువ చేయవచ్చు. అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఓపెన్ ఇన్నోవేషన్స్ అండ్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ కి ఈజీగా అడాప్ట్ అయ్యే industry is handloom industry. Please friends, we all try to wear handlooms as we should also promote our handlooms. Question of the day friends, నేను ఆల్రెడీ ఇంతకు ముందే కరెంట్ అఫైర్స్ లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వల్ల డెఫినేషన్ 2020 లో చేంజ్ చేశారు అని మీకు న్యూస్ లో చెప్పాను. సో question is regarding that. Which of the following are correct statements with reference to recent revision of definition of MSMEs in 2020? Investment limit is raised, an additional criteria of turnover is added, and మ్యానుఫ్యాక్చరింగ్ కి ఉన్న సర్వీస్ కి సెక్టర్ మధ్యలో డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేశారు. సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. జస్ట్ పాజ్ ద వీడియో బికాస్ ఐఎమ్ టెలింగ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబవ్. Some more facts for you friends. Question ఇలా రావచ్చు. Curiosity rover which was recently seen in news related to which of the following research organizations? It was related to NASA organization. ఎందుకండి ఇది? To explore the Mars. So ఈ year 2021 is considered as the 9th anniversary of this. So these are the certain facts to be known in science and technology. And మీకు ఇంకో questions కూడా రావచ్చండి. Troika meet and Moscow format are related to which of the following country? It is related to Afghanistan అండి. ఆఫ్ఘనిస్తాన్ లో పీస్ ప్రమోట్ చేయడానికి ఒకప్పుడు రష్యా లాంచ్ చేసింది మాస్కో ఫార్మాట్. అండ్ రీసెంట్ గా ఇప్పుడు 11th ఆగస్ట్ లో ఖత్తర్ లో మీటింగ్ జరగబోతుందండి. దాని మీటింగ్ పేరే ట్రాయికా మీట్. అంటే ఇవి రెండు ఆఫ్ఘనిస్తాన్ లో పీస్ ప్రమోట్ చేయడానికి రష్యా లాంచ్ చేసిన మీటింగ్స్. కానీ ఇప్పుడు ఈ ట్రాయికా మీట్ లో ఇండియాని ఇన్వైట్ చేయలేదు రష్యా. వన్ మోర్ ఫ్యాక్ట్ ఫర్ యూ ఫ్రెండ్స్. రీసెంట్ గా ఆంధ్ర లోయలా కాలేజ్, ఇది విజయవాడలో ఉంది అండి, దీనికి ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ థింగ్. అండ్ ఎవరు అనౌన్స్ చేశారు దీన్ని అంటే, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, వాళ్ళు ఈ నేషనల్ అవార్డ్ ని అనౌన్స్ చేశారు. మరి ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియాలి కదండి. స్వచ్ఛ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్విరాన్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. నెక్స్ట్ ఈస్ ప్రీవియస్ క్వశ్చన్ ఆఫ్ ద ఇయర్. ఇది 2019 లో వచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. విత్ రిఫరెన్స్ టు స్వదేశీ మూవ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? It contributed to the revival of indigenous artisan crafts and industries. ఇప్పుడే మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి కూడా చదివామండి. ఎస్, అవును కదండి. ఆ డే లేకపోయినా కానీ స్వదేశీ మూవ్మెంట్ ప్రమోటెడ్ ఇండియన్ గుడ్స్ టు బి exported and promoted. So obviously first answer is correct. And National Council of Education ని 1906 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ మన ఇండియాకి సంబంధించిన ఎడ్యుకేషన్, మన నేషనల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ అవ్వాలి అని చెప్పేసి. సో బోత్ are correct.